సభాధ్యక్షులు, అమరావతి బాలోత్సవం అధ్యక్షులు యువి రామరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి అమరావతి బాలోత్సవం బాధ్యులు, ఆఫీస్ బేరర్స్, ఈ అభినందన సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏడో బాలోత్సవం మనం ఏదైతే ఊహించామో అదేవిధంగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీ అందరూ వాలంటీర్లు, ఈ సంవత్సరం 150 మంది వాలంటీర్లని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ విధులు ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అని చెప్పని దాని ప్రకారంగా మీకు ఆ పని అప్పచెప్పినప్పుడు 95% అందరూ కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ తోటి ఇది మా బాధ్యత అని భావించి పనిచేశారు. అందుకనే ఎప్పుడూ కూడా లేనటువంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఆస్పెక్ట్కి సంబంధించి కూడా ఈ సంవత్సరం దాన్ని అధిగమించి చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాం. కొంతమంది పిల్లలు మీటింగ్ అయిన తర్వాత భోజనం చేసేటప్పుడు హోల్ హార్టెడ్గా నవ్వచ్చు, హోల్ హార్టెడ్గా దానిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు. దయచేసి అభినందన సభ అనేటువంటిది కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొంచెం సీరియస్గా పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాదాపు 12 వేదికల మీద మనం ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఈ 12 వేదికలకు సంబంధించినటువంటి వేదికల మీద గంటకి నిర్వహించేటువంటి అవి మారుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా 4500 నుంచి 5000 మంది పిల్లలు 3 రోజులు కూడా వచ్చారు. ఒక వేదికకి దాదాపు 150-200 మీటర్ల గ్యాప్ ఆస్పెక్ట్కి సంబంధించి ఉన్నది. అయినప్పటికి కూడా ఏ విద్యార్థి కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా వారు ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ ఈవెంట్స్కి దాదాపు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆ రకంగా అటెండ్ అవటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులు
వాలంటీర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి మీరు అది ఒక్కటనేటువంటిదే కాదు, భోజనాల దగ్గర 5,000 మంది పిల్లలకి వాటర్ సప్లై చేయటం అని చెప్పంటే అది మామూలు విషయం కాదు. 5,000 మంది పిల్లలకి. దాదాపు ప్రతిరోజు కూడా 50 నుంచి 60 క్యాన్లు పూర్తయినాయి. 50 నుంచి 60 క్యాన్లు మొత్తం కూడా అని చెప్పండి దాని మీద పెట్టుకునే దగ్గర నుంచి ఆరికి సప్లై చేయటం అని చెప్పానంటే అంత చిన్న విషయం అనేటువంటిది కాదు. దాన్ని మీరు ఓన్ చేసుకోబట్టే అంత హార్డ్ వర్క్ను కూడా బాధ్యతను కూడా మీరు పాజిటివ్గా తీసుకున్నారు. అదేవిధంగా ఆ వంటశాల దగ్గర నుంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేసే దగ్గరికి పాతిక 30 క్యాన్లు వాటర్ క్యాన్లు మోసుకొని వెళ్ళటం అని చెప్పానంటే అది చిన్న విషయం అనేటువంటిది కాదు. అదేవిధంగా షై ఫీల్ అవ్వకుండా ఏంటి మాకు ఈ బాధ్యత అప్పచెప్తారనేటువంటిది కాకుండా టీలు అందించే దగ్గర నుంచి వాటర్ క్యాన్లు మోసే దగ్గర నుంచి వాటర్ సప్లై చేసే దగ్గర నుంచి 60 ఈవెంట్లకు సంబంధించి అక్కడ ఏం అవసరమో ఎలర్ట్గా ఉండి ఆ రకంగా పేపర్లు అందించడం కానీ లేదంటే ఆ స్టేజ్ని క్లీన్ చేయటం కానీ అన్నీ కూడా చేశారని చెప్పనంటే అది చిన్న విషయం అనేటువంటిది కాదు. అందుకని చెప్పనే అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పని అమరావతి బాలోత్సవ కమిటీ నిర్ణయించి ఆ ప్రోగ్రాం అయినటువంటి 2-3 రోజులను పెడదామని చెప్పన్నాము. చాలామంది వాలంటీర్ల తాలూకు కోరిక మేరకు కార్తీక మాసం అయిపోయిన తర్వాత పెట్టండి అని చెప్పని ఆ రకంగా అడిగినందువలన ఒక 10 డేస్ లేట్ అయింది. మీరందరూ కూడా అమరావతి బాలోత్సవంలో ఒక్కటనేటువంటిదే కాకుండా అమరావతి బాలోత్సవం ఆలోచన ఆశయానికి అనుగుణంగా మీరు ఫ్యూచర్లో కూడా కలిసి వస్తారని చెప్పని కలిసి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ స్టేజీ మీద ఉన్నటువంటి ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ అందరం కూడా ఒక్కడు మినహాయించి ఐజాక్ ఒక్కడు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా 1 సంవత్సరం అటు ఇటుగా 70+ వాళ్ళే. అమరావతి బాలోత్సవం ఇంతటితో అనేటువంటిది కాకుండా ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు కూడా ఈ ఆర్గనైజేషన్లోకి నాయకత్వ స్థానంలోకి మీరందరూ కూడా వచ్చి ఈ ఆర్గనైజేషన్ నడపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మొన్న ఆర్గనైజర్లుగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఒక 4-5 లేడీసు ముందుకొచ్చి లాస్ట్ మంత్ 25వ తారీఖున అంతర్జాతీయ మహిళా వేధింపుల వ్యతిరేక దినోత్సవం కండక్ట్ చేయమని చెప్పని అంతర్జాతీయ సంస్థ పిలిపిస్తే ఆ పిలుపుని అనుసరించి ఒక 5-6 స్త్రీలు పిల్లలు ముందుకొచ్చి మేము
ఈ 25వ తారీఖే కాదు, 10 రోజుల పాటు రోజుకు 2 స్కూళ్ళ చొప్పున 7th, 8th, 9th, 10th ఈ 4 క్లాసుల వాళ్ళకి దాని తాలూకు ప్రాధాన్యతను తెలియజేస్తూ మేము పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తామని చెప్పని ముందుకు వచ్చారు. దానికి చక్కగా డిజైన్ చేసిన వ్యక్తి మా అమరావతి బాలోత్సవం బాధ్యులు ఐజాక్. ఇరవై 25వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఆ ప్రోగ్రాం జరిగింది. ఏ అంశాల మీద వాళ్ళు ఎడ్యుకేట్ చేశారో ఆ అంశాల తాలూకు ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి, ఆ స్లోగన్కి అనుగుణంగా కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఉందా లేదా అని చెప్పని మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోండి. ఆ యొక్క వీడియోలు మీరు వినండి. మీ గ్రూప్ ఉందాక ఇక వాలంటీర్ గ్రూప్ క్రియేట్ చేశారా? క్రియేట్ చేయాల్సింది. ఆ వాలంటీర్ గ్రూపులో ఆ వీడియోలు పెట్టి వాటిని ఒకసారి అందరూ కూడా వినవలసిందిగా కోరుతా ఉన్నాను. అన్నీ కూడా ఒక్క యాంగిల్ అనేటువంటిది కాదు. గంట 10 నిమిషాలు ఆ అవేర్నెస్ ఆస్పెక్ట్కి సంబంధించి పిల్లలకి కండక్ట్ చేశారు. ఈ రోజున సొసైటీలో అత్యంత బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటిది ఏంటి అని చెప్పనంటే ఆ లైంగిక వేధింపులు. వాళ్ళు మాట్లాడే సందర్భంలో ఎవరైనా సరే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారా అని చెప్పని ఆ రకంగా వాళ్ళు ప్రశ్నిస్తే ప్రతి దగ్గర కూడా 5-6 పిల్లలు లేచి వాళ్ళ బాధ వెలిపుచ్చారు. దానిలో అత్యంత జుగుప్సాకరమైనటువంటి విషయం ఏంటి అని చెప్పానంటే అది నోటితో చెప్పకూడదు. ఎవరు ఆ రకం చెప్పానంటే ఒక 5-6 పిల్లలు 5-6 స్కూళ్ళల్లో మా తండ్రి మమ్మల్ని లైంగిక వేధిస్తున్నారని చెప్పారు. ఎంత నీచమైనటువంటి స్థాయిలో సొసైటీ ఉన్నది, సంఘం ఉన్నది అని చెప్పనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉన్నది. ఆ దానిలో ఉన్నటువంటి వ్యక్తుల పిల్లల్లో అది భరించలేక ఒక 5-6 భార్యాభర్తలు కూడా విడిగా ఉంటా ఉన్నారు. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్రని 15-20 స్కూళ్ళల్లో 7-8 వేల మంది విద్యార్థులకి ఆ ఎడ్యుకేషన్ అనేటువంటిది జరిగింది. ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలి, కానీ ఆ పిల్లలు కూడా కండక్ట్ చేసినటువంటి రిసోర్సెస్ పర్సన్స్ కూడా వ్యాపారంలో ఉన్నారు కనుక అంతకుమించి మేము నెక్స్ట్ మళ్ళీ కండక్ట్ చేస్తామంటే కొంతకాలం మా వర్కులు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పని తాత్కాలికంగా 4వ తారీఖు విరామం తీసుకున్నారు. వాళ్ళనేటువంటిదే కాదు, మీరు కూడా అలాంటి భావజాలంతో అలాంటి ఐడియాలజీతో మీరు కూడా ముందుకు వచ్చి మీ యాంగిల్లో ఏ చెప్పగలరో ఆ రకమైనటువంటి దానికి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. ఈ రోజున పిల్లలుగా మీరందరూ కూడా ఇంకొక 3-4 సంవత్సరాల కాలంలో 2-3 సంవత్సరాల కాలంలో మీరు కాలేజీ వదిలి బయటకు రాబోతూ ఉన్నారు.
కాలేజీ నుంచి బయటకు వస్తే కానీ ఈ సొసైటీ ఏంటో, ఈ సంఘం ఏంటో మీకు అర్థం కాదు. అప్పటి వరకు మీరందరూ కూడా సిన్సియర్గా చదివే వ్యక్తులు, సీరియస్గా చదివే వ్యక్తులు, బాధ్యతగా భావించే వ్యక్తులు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ సొసైటీ మీరు అనుకున్నంత ఖాళీగా అయితే లేదు. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటి అనేటువంటిది, ఎట్లా బ్రతకటం ఎట్లా అని చెప్పని. నేను విజయవాడలో బిల్డర్గా పనిచేస్తూ ఉన్నాను, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నా. దాదాపు 3 నుంచి 4 వేల మంది లేబర్ ఉన్నారు నా దగ్గర. 3 నుంచి 4 వేల మంది, దాదాపు 250, 350, 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా కంపెనీలో పనిచేసే డ్రైవర్లు ఒక 7-8 మంది ఉన్నారు. ఆ డ్రైవర్కి ఇచ్చే శాలరీ 25,000 రూపాయలు. డ్రైవర్కి ఇచ్చే శాలరీ 25,000 రూపాయలు. కానీ ఇంజనీరింగ్ చేసే వ్యక్తికి ఇచ్చేటువంటి శాలరీ 14 నుంచి 15,000 రూపాయలు. బాధేస్తుంది. ఏంటిది అని చెప్పని 10 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పని చిన్న పేపర్ యాడ్ ఇస్తే ఆ 10 పోస్టులకి ఒక 100-150 మంది దానికి అటెండ్ అవుతూ ఉన్నారు. ఎంత శాలరీకి? 14,000-15,000 రూపాయలు. సూపర్వైజర్ పోస్ట్, చదివింది ఇంజనీరింగ్, అక్కడ చేసేది సూపర్వైజింగ్. అంటే అందరికీ అదే విధంగా వస్తుందా అంటే అదే విధంగా అనేటువంటిది కాదు. అదే స్కిల్ ఉన్నటువంటి వ్యక్తికి ₹1,25,000, ₹1,50,000 తీసుకునే వ్యక్తులు కూడా నా దగ్గరే ఉన్నారు. ఏంటి తేడా? ఎవరైతే ఈ ఇంజనీరింగ్ చదివేటప్పుడు, ఈ డిగ్రీ చదివేటప్పుడు ఈజీగా తీసుకుంటా ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పిన క్వశ్చన్ మార్క్తో తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే సిన్సియర్గా, సీరియస్నెస్గా, బాధ్యతగా వాళ్ళు ఆ రకంగా చదువుతూ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పండి అంటే స్టార్టింగే మంచి ప్యాకేజీలో ముందుకు వస్తూ ఉన్నారు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. గద్ద మా అందరికి కూడా తెలుసు. అఫ్కోర్స్ ఇప్పుడు అదృశ్యం అయిపోయినాయని చెప్పి అనుకోండి. గద్ద అనే జాతి ఇది ఎట్లా ఉంటుందని చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి. గద్ద తాలూకు జీవితకాలం 70 సంవత్సరాలు. గద్ద తాలూకు జీవితకాలం 70 సంవత్సరాలు. కానీ 70 సంవత్సరాలు అది జీవించలేదు. పునర్జన్మ ఒకటి తీసుకోవాలి. అది ఎప్పుడు అని చెప్పానంటే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది వేటాడలేదు. ఆహారం పొడిచి ముక్కు వంకరబోతుంది. ఆహారాన్ని సేకరించి కాళ్ళ గోర్లు వంకరబడిపోతాయి. ప్రయాణం చేసి రెక్కలు విపరీతం రావటం వల్ల అని చెప్పండి అంటే రెక్కలు ఆడించే శక్తిని కోల్పోతుంది. అప్పుడు ఆ 40 సంవత్సరాల వయసున్న గద్ద జీవించాలి అని చెప్పనంటే మరొక పునర్జన్మ ఎత్తాలి. అది అనుకుంటుంది ఏమని అని చెప్పనంటే 40 సంవత్సరాల పాటు జీవించాను చాలే అని చావటం ఒకటి. ఇంకా నాకు 30 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉన్నది,
దానికోసం ఎందుకు నేను ప్రయత్నం చేయకూడదు, మళ్ళీ నేను ఫస్ట్ మాదిరిగా ఎందుకు ఆ రకంగా నేను సంబంధించినటువంటి జీవించకూడదని చెప్పి అనుకున్న గడ్డ ఒక ఎత్తాటి ప్రదేశం కనుక వెళ్ళి కొండ మీదకి వెళ్ళి తన తాలూకు ముక్కుని నేలకి కొట్టి 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 మొత్తం అదంతా కూడా పెరుక్కుంటుంది. అదేవిధంగా కొంతకాలానికి టోటల్ పీరియడ్ ఇది 150 రోజులు. 150 రోజులు ఆహారం ఉండదు, దానికి ఏమీ ఉండదు, ఈ దీక్షలోనే ఉంటుంది అది 150 రోజులు. తను కాళ్ళకున్నటువంటి గోరుల్ని పెరికేస్తుంది. గోళ్ళను పెరికిన తర్వాత ముక్కును ఆ రకంగా కట్ చేసుకున్న తర్వాత 15-20 రోజులకి 40-50 రోజులకి మళ్ళీ గోర్లు వస్తాయి, మళ్ళీ ముఖ్యాస పెట్టి సమస్య వస్తుంది. రోజుకి తనకున్నటువంటి రెక్కలకు ఉన్నటువంటి ఆ రెక్కలకి ఉన్నటువంటి దాన్ని ఒక్కోటి తెంచుకోటి పీక్కొని మళ్ళీ కొత్త రెక్కలు వచ్చేదానికోసం ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా 150 రోజులు అయిన తర్వాత కొత్త రెక్కలతోటి, కొత్త గోర్లతోటి, కొత్త ముక్కుతోటి ఈ విశ్వం నాది అని చెప్పని 30 సంవత్సరాలు తదేక దీక్షతో అది జీవిస్తుంది. అది పట్టుదల అంటే, అది జీవితం అంటే, అది అనుకున్న సాధించడం అని చెప్పనంటే, నేను 40 సంవత్సరాలు బ్రతికాను చాలు అని చెప్పనుకుంటే అక్కడే తెచ్చేది. మీరు కూడా అదే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గర్ద మాదిరిగా కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునరుద్ధరణ మాదిరిగా తీసుకున్న మాదిరిగా మీరు మరొక ప్రపంచాన్ని చూడటమా? లేదు, ఈ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను, మళ్ళీ వాళ్ళు పెట్టినటువంటి ఆ ఇంగులి మెతుకులకి అలవాటు ఆ రకంగా జీవితం సాధించడం అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంది. ఇది చిన్నదనేటువంటిది కాదు. ప్రతి విద్యార్థి ఆస్పెక్ట్కి సంబంధించి కూడా ఈ ఉన్న అవకాశాన్ని, ఉన్న కాలాన్ని, ఉన్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఆ తాలూకు స్థాయికి ఎదగాలి. అట్లా ఎదగాలని చెప్పి అనుకుంటే కనుక మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీ దృష్టిలో మార్పు వస్తుంది, మీ ఆచరణలో మార్పు వస్తుంది, ప్రతిదీ కూడా మీ సంబంధించిన రకంగా మార్పు వస్తుంది. ఆ మార్పుతో పాటుగా నా జీవితాన్ని ఆ రకమైనటువంటి దానికి స్థాయికి ఎదిగే దానికోసం నా సంబంధించిన ఆ రకం పర్సనాలిటీ డెవలప్మెంట్ని పెంచి పోషించుకోవడంతో పాటుగా నన్ను ఏలేటువంటి వ్యక్తులు, నన్ను పరిపాలించేటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఏంటని చెప్పనేటువంటి జ్ఞానం ఆస్పెక్ట్కి సంబంధించి కూడా తప్పనిసరిగా విద్యార్థులకి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎట్లాంటి పరిపాలకులు మనకు ఉన్నారు, ఎట్లాంటి పరిపాలన మనం చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా మీరు చిన్న కిడ్స్ ఆస్పెక్ట్కి సంబంధించి కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా మన ఓటేసే ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ కూడా వేసారా అండి? ఓటు వేసారు అని చెప్పనంటే మీరు బాధ్యతాయుతమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఏజ్కి మీరు వచ్చారని లెక్క. ఎక్కడ పడితే అక్కడ ఓటు వేయటం, ఎక్కడ పడితే అక్కడ చేయటం అనేటువంటిది కాదు. ఈ రోజున గత వారం రోజులు బట్టి మీరు పేపర్ కనుక చూసినట్లయితే, ఒక 2 నిమిషాలు ముగిస్తారండి. పేపర్ చూసినట్లయితే ఒకే దాని మీద పేపర్లో, టీవీలు, చర్చలు మొత్తం అవే. కానీ వాస్తవాన్ని ఎవడో చెప్పడు, వాస్తవాన్ని ఎవడో చెప్పడు. సెకీతోటి విద్యుత్ ఒప్పందం చేసుకున్నటువంటి గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్ ఆ ఒప్పందం చేసుకునే దానికోసం ఎంత ఇచ్చారు లంచం? ఎంత ఇచ్చారండి? ఎవరు ఎంత ఇచ్చారు లంచం? ఎవరండి? ఒక్కళ్ళు చెప్పండి సార్.
మీరు మాట్లాడొద్దండి. అసలు బర్నింగ్ ఇష్యూ కదా ఇప్పుడు రాష్ట్రంలో. పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదండి. 1750 కోట్ల రూపాయలు ఆ సెకీతో ఒప్పందం చేసుకునేందుకు గాను 1750 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పని బయట పెట్టారు. ఎవరండి? మనోళ్ళు కాదు, ఎవరు బయట పెట్టలా. అమెరికా గూఢచారి వ్యవస్థ, అధికారిక సంస్థ బయట పెట్టింది. దానికి సంబంధించిన 1750 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆదాని, తీసుకున్న వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి. కానీ తీసుకున్న వ్యక్తికి సంబంధించినట్టు కేసు బుక్ అయింది, ఆదాని మీద బుక్ అయింది. అక్కడ ఆదాని తప్పు. ₹99 యూనిట్ ఛార్జీ కాస్త 2.49 ఆ రకంగా కుదుర్చుకున్నారు. అది తప్పు అని చెప్పి అనేటువంటిది అంటారే తప్పితే, ఈ రకంగా దేశాన్ని లూటీ చేసేటువంటి వ్యక్తి ఆదాని అని చెప్పని ఒక్కడు కూడా చెప్పడు. చెప్పే ధైర్యం పేపర్ చేయట్లా, టీవీ చేయట్లా, ఆ పార్టిసిపేట్ చేసే వ్యక్తుల ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది లేదు. అలాంటి విషయాలు మొత్తం కూడా ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఏం చేయాలనేటువంటిది మనం ఆ రకంగా నిర్ణయించాలి తప్పితే ఎవరు సంబంధించి 10 కార్లు హంగామా దానికి సంబంధించినట్టు వస్తా ఉన్నాడు, లేదంటే ఆ రకం ప్రచారం జరుగుతూ ఉందని చెప్పని ఆ యాంగిల్ అనేటువంటిది కాదు. 1, 2, 3 యాంగిల్స్ కాదండి. ఇప్పుడు సంబంధించినటువంటి నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ఎన్నిక జరిగింది. దాంతోపాటు ఇంకొక ఎన్నిక కూడా జరిగింది. ఎక్కడండి? జార్ఖండ్. అక్కడ 2 రాష్ట్రాల సంబంధించి ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. మీరు బయటకు వచ్చిన తర్వాత మార్గాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులు, దారిదూంచాల్సిన వ్యక్తులు మన పాలకులు కనుక ఏం జరుగుతుందనేది మీరు తెలుసుకోవాలి. ఎలక్షన్ ముగిసింది, పర్సంటేజ్ ఆస్పెక్ట్కి సంబంధించి 58% పోల్ అయింది అని అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది, డిక్లేర్ చేసింది. 58. కౌంటింగ్కి వచ్చేటప్పటికల్లా 65% ఓటింగ్ జరిగిందని చెప్పని డిక్లేర్ చేశారు. ఎందుకని? దాదాపు 76 లక్షల ఓట్లు, 76 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పదు. ఎలక్షన్ కమిషన్ ఎవరు ఎన్నుకుంటారో తెలుసా అండి? మొన్నటి వరకు, ఒక సంవత్సరం క్రితం వరకు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మన సుప్రీంకోర్టు జడ్జి, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధాన న్యాయమూర్తి, ఈ ముగ్గురు కూడా ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేస్తారు. 1 సంవత్సరంన్నర క్రితం దాన్ని అమెండ్మెంట్ చేశారు. ఏమని అని చెప్పానంటే, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, లా మినిస్టరు, క్యాబినెట్ కాదండి, లా మినిస్టర్ ఎవరు ఉంటారు? అధికార పార్టీలో ఉంటాడు కదా. ప్రధానమంత్రి అధికార పార్టీయే, లా మినిస్టర్ అధికార పార్టీయే. ఇంకా బయట వ్యక్తి ఎవరు? ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఒక్కడు. ఎవరు గెలుస్తారు? ఎవరు సిఫార్సు చేస్తే వస్తారు? ఆ రకంగా నిర్భయంగా అమెండ్మెంట్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల ఆస్పెక్ట్కి సంబంధించి నిద్రపోతూ ఉన్నారు. ఇది అన్యాయం. సరైనటువంటి సరైన ఎలక్షన్ కమిషన్ ఉండాలని చెప్పారంటే, నిర్వహించాలని చెప్పారంటే, ప్రార్థ ఆస్పెక్ట్కి సంబంధించి ఆ రకం కొనసాగాలని చెప్పినటువంటిది లేదు. వాళ్ళు ఎవరు అనుకుంటే ఆ రకంగా దానికి సంబంధించి ఎలక్షన్ న్యాయమూర్తిగా ఆ రకంగా వచ్చారు, ఆ రకంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పే ఆస్పెక్ట్కి సంబంధించి ఎవరు కూడా లేరు. అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థికి సంబంధించి కూడా నాకెందుకులని చెప్పిన భావంతో కాకుండా మీరందరూ కూడా
ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు కనుక, జీవన మార్గంలో మీరు ప్రయాణం చేయబోతున్నారు కనుక, ఆ రకంగా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి కూడా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకమైన యాంగిల్లో ఉన్న అమరావతి బాలోత్సవం పిల్లలకు సంబంధించినటువంటి ఇతర వాటికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే మొన్న పెట్టినటువంటి లైంగిక వ్యతిరేక దినోత్సవాలు అనేక స్కూళ్ళల్లో పెట్టినటువంటి పరిస్థితి సంబంధించినటువంటి దానికి అలాంటి కార్యక్రమాలు మొత్తం కూడా మీరు కూడా ముందుకు రావాలని చెప్పని, మీరు కూడా సహకరించాలని చెప్పని, ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మీరందరూ కూడా మనగలగాలని చెప్పని ఆ రకంగా అమరావతి బాలోత్సవం మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ దేవ్.